సరే ఇప్పుడు మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పేసి 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్‌కి ప్రజలు అధికారం ఇచ్చిర్రు. ఏమన్నా మార్పు కనబడుతుందా సార్? చాలా మార్పు ఉంది. గతాన్ని కంపేర్ చేసుకుంటారు ఎప్పుడు కానీ. అవును. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అనేటువంటి ఆలోచన చేస్తారు కాబట్టి చాలా మార్పు ఉంది. మార్పులో ఒక స్టెప్ ఎట్లా అంటే ఇందాక కూడా అనుకుని ఉన్నాం, మానవ వనరుల అభివృద్ధి వైపున మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. సహజ వనరుల అభివృద్ధి జరిగిపోతూ ఉంది, జరిగింది కూడా 80-70% దాకా అయిపోయింది. ఇంకా జరగవలసిన గ్యాప్ ఉంది అక్కడ. కానీ మానవ వనరులు ఆశించినంత రీతిన జరగలేదు. మన అత్యధిక జనాభా కలిగిన దేశం, రందిపడాల్సిన అవసరం లేదు. ఇదివరకేమో జనాభా ఎక్కువ ఉన్నదని రందిపడేది. నేను జనాభా ఎక్కువ ఉన్నది బాగా రందిపడద్దు, ఎక్కువ కొద్దిగా ఇబ్బంది అనిపించినా వాళ్ళ శక్తిని పెంచమంటున్నా, వాళ్ళ సామర్థ్యాన్ని పెంచమంటున్నా, వాళ్ళ యుక్తిని పెంచమంటున్నా, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పెంచమంటున్నా, వాళ్ళ యొక్క విజ్ఞత. నేను రెండే మార్గాలు చెప్తాను, భుజబలం, మేధస్సు, ఈ రెండు పెరగాలి. పెరిగితే వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కారం చేసుకునే దిశను పోతారు. గ్లోబ్ నౌ హైస్ బికమ్ వన్ హోమ్. ఇఫ్ నాట్ హియర్, సమ్వేర్. డెఫినెట్గా మన శక్తి ఉంటే ఎక్కడైనా పనికొస్తుంది, పని చేసుకొని బ్రతకగలుగుతాం. ఆ దిశన పోవాలి. కానీ డిపెండెన్సీ సిండ్రోమ్ నుంచి మానవాళ్ళందరినీ ఇండిపెండెంట్ సిండ్రోమ్ వైపుకు నడిపించవలసిన బాధ్యత ప్రభుత్వాలది. ఏ రకంగానైతే ఒక కుటుంబ యజమాని తల్లి తండ్రి కలిగిన 2-3 పిల్లలను నా ఐశ్వర్యాన్ని తిని బ్రతుకమంటాడా, ఈ ఐశ్వర్యం ఇట్లుండగా నువ్వు నీ కాళ్ళ మీద నిలబడి బ్రతుకమంటాడా? ఏమి నేర్పుతాడు? 5వ తరగతి చదివించినప్పుడు, ఇంటర్మీడియట్ చదివించినప్పుడు, డిగ్రీ చదివించినప్పుడు, ఇంకేదో చేసినప్పుడు, ఇండస్ట్రీ పెట్టించినప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టడం తయారు చేస్తారు. అట్లనే ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా ఒక తండ్రి. ఆ ప్రభుత్వాలు వాళ్ళ పిల్లల్ని అట్లా నడిపించేటువంటి దిశన అడుగులు పడాలి. దానికి ఒక ఉదాహరణ అనిపిస్తుంది. రాజకీయంగా మీరు ఆలోచన చేస్తే తప్పడితే నేను మన్నించాలని కోరుతా. కానీ ఒక స్కిల్ డెవలప్మెంట్, దానికి ఒక యూనివర్సిటీ కదా, యూనివర్సిటీనా, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మామూలు అడుగు కాదు అది. అది చాలామంది ఏమున్నదిలే అనుకుంటారు. ఎవ్రీ లైన్ స్టార్ట్స్ విత్ ఏ డాట్. ప్రతి గీత ఒక్క చుక్కతోటి మొదలవుతుంది. ఆ చుక్క మొదలైందని చెప్తున్నాను నేను. అది ఇంకా వృక్షమైపోయే పరిస్థితి కనపడుతుంది. ఆ అడుగు పడుతుందా లేదా అనేది భావించాలి. అది గొప్ప వ్యూహారచన, ఊహించి చేస్తున్నటువంటి ఒక విజనరీ చేసేటువంటి మాట కింద దాన్ని భావించవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట. వెనకటికి స్కూల్స్ పెట్టినప్పుడు కూడా అదే ఆలోచన చేసారు. నిష్ణాతులైన ఉపాధ్యాయుడు ఉన్నా లేకున్నా, భవనం ఉన్నా లేకున్నా, ఓ చెట్టుకో గంట కట్టి ఆ చెట్టు కింద కూర్చుండబెట్టి 7వ తరగతి ఉపాధ్యాయునితో కూడా చదువు చెప్పించిన రోజులు ఉన్నాయి. ఆ లైన్ స్టార్ట్ అయింది, ఆ డాట్ తోటి ఆ లైన్ స్టార్ట్ అయింది. ఇలా పాఠశాలలేని బిఎడ్ చదివిన వాళ్ళు, ఎంఏడ్ చదివిన వాళ్ళు, టీటీసీ చేసిన వాళ్ళు ఉపాధ్యాయులు అయ్యి పాఠాలు చెప్తూ ఉన్నారు. అప్పుడు లేకుండే. అట్లా ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా శాఖోపశాఖలై ముందు కాలంలో ఈ భవిష్యత్తులో మానవాళి అభివృద్ధిని మరుగుపరిచేటువంటి ఒక తొలి అడుగు. కానీ రేవంత్ రెడ్డి గారు నన్ను కోసినా కూడా రూపాయి లేదు తెలంగాణలో, నాకు అసలు పైసలు వస్తలేవు అని చెప్పేసి 18,000 కోట్లు వస్తే 6,500 అప్పులే, తర్వాత 6,500 గవర్నమెంట్ జీతాలకే 6,500తో ఎట్లా స్కీములు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అందరు ఇదే చర్చ చేస్తారు. నన్ను కోసిన రూపాయి లేదన్నాడు, ఆయనకి ఇట్లా మాట్లాడుతున్నా అని అంటారు. దాన్ని ఉపమానం అనాలి. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉపమానం అని ఎందుకు అంటున్నా, ఒక మేధావి రాసిండు, నీ మోము చంద్రబింబం వలె ఉన్నది అని రాసిండు. కవి 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 మేధావి. చంద్రబింబం వలె ఉంటుందా? దాన్ని పోలిక, దాన్ని అద్భుతంగా అందంగా ఉన్నదని రాసినటువంటి ఒక మాట కింద భావించాలి తప్ప దాన్ని తప్పు పట్టుకోవద్దు అనేటువంటి మాట నేను విజ్ఞప్తి చేయగలుగుతాను. ఈ పరిస్థితులు అట్టున్నాయి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పే దిశన ఆ మాట చెప్పటం జరిగింది తప్ప దాన్ని బాగా చర్చ చేసి అయితే
ఎక్కడ మాట లేనోడు సబ్జెక్ట్ లేనోళ్ళు ఇదే పట్టుకొని మాట్లాడతారు కదా దాన్ని సరైనది కాదు. నేనేమంటున్నా అంటే కోసిన రూపాయి లేని సంగతి అధికారంలోకి వచ్చేటప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు ప్రచారాలు చేసేటప్పుడు తెలియదా? ఇప్పుడు అధికారం వచ్చి కుండలు ఎంత ఉన్నదో కుక్క ఎంత తిన్నదో ఏమెరక తీసుకున్నాకనే తెలుస్తుంది. ఆ కుండ ఓపెన్ చేస్తేనే తెలిసింది, ఓపెన్ చేసినాక తెలుస్తుంది. అయినా బాధ్యత కలగ ప్రభుత్వం, ఇచ్చిన మాట నిలబడేటువంటి ప్రభుత్వం, కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం, స్వాతంత్రం తెస్తామని తెచ్చిన ప్రభుత్వం, పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తాను ఇచ్చిన పార్టీ. మాట తప్పటోళ్ళమా? మా పార్టీ ఇది కాంగ్రెస్ అంటే ఆయన చెప్పకూడదు కానీ ఇట్స్ ఎ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే ప్రజల గుంపు, ప్రజల సమూహము, ఏ ఒక్కరిది కాదు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పార్టీ, స్వేచ్ఛ స్వాతంత్రం కలిగిన గొప్ప పార్టీ. అట్లా ఏం లేదు, చేస్తూ ఉన్నాం. పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దానికి పరిమితి కూడా లేని మంజూరులు ఇచ్చి అప్పులు చేసి పోయినాక వచ్చిన ప్రభుత్వం కట్టవలసిన పరిస్థితి ఏర్పడ్డది. దాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం జరిగింది అనే దాని కిందనే మనం భావించాలి. ఓకే, కాంగ్రెస్ ప్రజలు కొంత మార్పు వస్తుంది అని చెప్పేసి అధికారంలోకి ఇస్తే మీరేమో పగ తీర్చుకుంటట్టు రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారం ఇచ్చిన ప్రజలు వీళ్ళు మార్పును కోరుకుంటున్నారు. ఎట్లా అంటే కాళేశ్వరం ఫర్ సపోజ్ 3 పిల్లర్లు ఖరాబ్ అయినాయి అనుకో, కుంగినాయి అనుకో, దాన్ని బాగు చేసి మంచిగా చేయమంటారు కానీ వాళ్ళ మీద పగ తీర్చుకోమని చెప్పేసి ప్రజలైతే ఇక్కడ కూడా వాటికి అంటే ఆ టైప్ ఆఫ్ ఆలోచన లేదనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ ఎందుకు ఒక పగ పట్టినట్టు ఆ ప్రతిపక్ష పార్టీ మీద మొత్తం ఈ విధంగా ప్రవర్తిస్తున్నా? నేను రాజకీయాల జోలికి పోను. ఒక పిల్లర్ కూలింది అంటే పిల్లరే కూలినట్ట, అది ప్రాజెక్టు కూలినట్ట. మీ ఇల్లుకు పిల్లర్ కూలింది, 5 అంతస్తుల భవనం, ఇల్లు కూలినట్ట ఉన్నట్ట రిపేర్ చేయొచ్చునా? అది రేపు నేను శాస్త్రజ్ఞుని కాదు, శాస్త్ర పరిజ్ఞానం వాళ్ళు వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు. అక్కడ ఫౌండేషన్స్ లేవు. అది నేను దాని గురించి విచిత్రంగా చర్చించగలను కానీ అది మంచిది కాదు. ఇప్పుడు బాక్రా నంగల్ ప్రాజెక్ట్ కట్టిండ్రు, ఏమైంది? ఎట్లున్నది? నాగర్ సాగర్ కట్టిండ్రు, ఎట్లున్నది? పోచంపాడు కట్టిండ్రు, ఎట్లున్నది? అట్లా కదా చేయాల్సింది. ఇది శాశ్వత ప్రణాళికతోటి శాశ్వతంగా మంచి టెక్నాలజీతో చేయాల్సిన పనిని ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. మొగలు చేసే పని మొగలు చేస్తే గిట్లా అవుతుంది. అది మంచి పద్ధతి కాదు. ప్రాణహిత చేవేళ్ళ డిపిఆర్ 1 అప్రూవ్ అయింది, డిపిఆర్ 2 అప్రూవ్ అయ్యే దశలుండే. దాన్ని మేము కొట్లాడినాం తెలంగాణ ఎంపీలుగా. ఎందుకనంటే వాళ్ళకు అక్కడ ఒక ప్రాజెక్ట్ ఇస్తాను, ఆ ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు మాకెందుకు ఇస్తలేరని అడిగినాం. దీన్ని వేగం పెంచిండ్రు, ఇస్తామన్నారు. అది కనుక ఇస్తే శాస్త్రీయంగా చెప్తున్నా 80% జాతీయ ప్రాజెక్ట్ అవుతుండే. జాతీయ ప్రాజెక్ట్ అయితే నిధులు ఎక్కడి నుంచి వస్తుండే? 80% కేంద్రం ఇస్తుండే, 20% నా మీద పడుతుండే భారం. ఇప్పుడు దాన్ని తీసి పారేసి ఏ శాస్త్రమో ఏ జ్ఞానమో తీసి పారేసి రాష్ట్ర ప్రాజెక్ట్ చేతివి. మొత్తం టోటల్ భారం ఎవరి మీద పడ్డది? మళ్ళీ ఎల్ఐ మీద పడే. ఈ ఎల్ఐ మోయలేక తినుక్కుంటూ నడిచే పరిస్థితి తీసుకొచ్చినాము. ఏం శాస్త్రము అంటున్నాను నేను. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, నిరంతరం జరుగుతుంది. దాన్ని నేనైతే ఇడిదికు మారుస్తా అనేది కరెక్ట్ కాదు. ఎవరు చేసినా అది మంచిది కాదు. దాన్ని కొనసాగించాలి, బలోపేతం చేయాలి, ఇంకా మంచి శాస్త్రీయంగా దాన్ని జరపవలసిన అవసరం ఉంది. కానీ అది సరైనది కాదు అనేటువంటి ఆలోచన. ఓకే, కేసీఆర్